రద్దయిన పెద్ద నోట్లను అక్రమంగా మార్పిడి చేసిన ముసద్దిలాల్ జ్యువెలరీస్ కేసులో 82 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. హైదరాబాద్, విజయవాడలోని ముసద్దిలాల్ నగల దుకాణాలు, నిందితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన ఈడీ 145 కేజీల బంగారాన్ని జప్తు చేసింది. రద్దయిన పెద్ద నోట్లను దొడ్డిదారిన చెలామణి చేసిన వ్యవహారంలో ముసద్దిలాల్ జ్యువెలరీస్పై ఈడీ కొరడా జులిపించింది. హైదరాబాద్, విజయవాడలోని ముసద్దిలాల్ నగల దుకాణాలు, నిందితుల ఇల్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో సోదాలు జరిపింది. నిందితుల నుంచి 82 కోట్ల 11 లక్షల రూపాయల విలువైన 145 కేజీల బంగారాన్ని జప్తు చేసింది. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 1,500 రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించగానే ముసద్దిలాల్ జ్యువెలరీస్ అక్రమాలకు తెరలేపిందన్నది అభియోగం. అంతకుముందే నగల విక్రయాలకు అడ్వాన్సులు తీసుకున్నట్లు 5,200 నకిలీ రసీదులు సృష్టించినట్లు ఆదాయ పన్ను శాఖ విచారణలో తేలింది. నకిలీ రసీదులు సృష్టించి రాత్రికి రాత్రే 5,200 మంది నుంచి 110 కోట్ల రూపాయల విలువైన 1,500 రూపాయల నోట్లను స్వీకరించి తమ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. సీసీ కెమెరాల దృశ్యాల ప్రకారం ఆ సమయంలో దుకాణాల్లో ఎలాంటి విక్రయాలు జరగలేదని తేల్చింది. వాటిలో 80 కోట్ల రూపాయలను అష్టలక్ష్మి గోల్డ్, శ్రీ బాలాజీ గోల్డ్ తదితర బంగారం డీలర్లకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఐటీ శాఖ సమాచారం మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి అభియోగపత్రం దాఖలు చేశారు. సీసీఎస్ ఛార్జిషీట్ ఆధారంగా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోని ముసద్దిలాల్ జ్యువెలరీస్ దుకాణాలు, యజమాని కైలాష్ గుప్తా ఇల్లు, శ్రీబాలాజీ గోల్డ్ భాగస్వామి పవన్ అగర్వాల్, అష్టలక్ష్మి గోల్డ్ యజమాని నీల్ సుందర్ థారడ్, చార్టెడ్ అకౌంటెంట్ సంజయ్ సర్దా కార్యాలయంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. రికార్డులతో పాటు 82 కిలోల బంగారాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.